హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మా ఆఫీస్కి లీవ్. అయ్యన్నొద్దు, పాయింట్కి రా. ఎక్కడికైనా వెళ్ళి అలా కొంచెం ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాము. సో నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను. ఓకేనా? లెట్స్ వీడియో స్టార్ట్. హే గాయ్స్, మేము ఇప్పుడు విజయవాడ వెళ్తున్నాము. విజయవాడ మా మరదల వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకొని వెళ్దామని అనుకుంటున్నాము. సో మాతో పాటు వాళ్ళు కూడా వస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాను అనేది ఆలోచిస్తాం. వీడియో అయితే చాలా బాగుంటుంది గాయ్స్, కొంచెం ఫన్ కూడా ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్, బాగుంటుంది. మా అత్త వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి చిన్న సర్ప్రైజ్ ఇద్దాం వాళ్ళకి. అసలు వస్తున్నట్టు చెప్పను కూడా చెప్పలేదు. ఓకే, ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. లోపల ఉన్నట్టుంది, వెళ్దాం ఒకసారి. గీత, మా అత్త వాళ్ళ అమ్మాయి గీత. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. హాయ్ చెప్పు. హాయ్. మా మరదలు వాళ్ళ ఇంటికి అన్నాను కదా ఫ్రెండ్స్, తనే మా మరదలు. నేను వచ్చానని చెప్పి మా తమ్ముడికి చెప్పి మటన్ అయితే తెప్పించి ఫాస్ట్గా వండేసింది. చికెన్ తినకూడదు కదా అని మటన్ తెప్పించింది. మా మరదలు వండినది మటన్ కూరతో కడుపు నిండా తినేసేసి తిన్నది అరిగేదాకా పీవీపీకి వెళ్ళి ఓసీగా వచ్చే ఏసీలో అటు ఇటు 4 రౌండ్లు అయితే కొట్టేశాము. మొత్తం తిరిగేసాము. ఏం కొనకపోయినా ప్రతి ఒక్క షాప్లోకి వెళ్ళిపోయి అన్నీ చూసి ఏసీలో కొంచెంసేపు రిలాక్స్డ్గా ఉన్నాము. మనకు అసలు ఎగస్టాలు ఎక్కువ. ఇలాంటివి కనపడితే అసలు ఆగుతానా? ఎచ్చులకైనా సరే వెళ్ళిపోయి ట్రై చేసేస్తాను. అలా వెళ్తే నాకు పెట్టింది అనుకుంటే లెన్స్ ఆకబెట్టుకొని ట్రై చేస్తుంది. టెస్టింగ్ అంట. సర్లే పోన్లే, ఎలాగైతేనే నన్నైతే ఎక్కించింది. స్టార్టింగ్లో ఏముందిలే అని ట్రై చేశాను, కానీ కొన్నిసార్లు పడిపోతానేమో అని భయం వేసింది ఫ్రెండ్స్. పరుగు పోద్దనిపించింది. యాందిరయ్యా యాం చేస్తున్నా? నేనైతే కంప్లీట్ చేసుకొని దిగేశాను. తర్వాత మా మరదల్ని ట్రై చేయని చాలా ఫోర్స్ చేసిన, తనైతే ట్రై చేయలేదు. నువ్వైతే ఎలాగోలా నిలబడ్డావు, నేనైతే ఖచ్చితంగా పడిపోతాను, పరుగు పోద్దని చెప్పి తనైతే ట్రై చేయలేదు. ఇంకా వెంటనే పీవీపీ నుంచి అయితే బయటకు వచ్చేసి భవానీ ఐలాండ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు ఎలాగో రూట్ తెలియదు, మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి మ్యాప్ పెట్టుకొని అయితే వెళ్ళిపోయాము. భవానీ ఐలాండ్కి వచ్చేసాము. హే గైస్, భవానీ ఐలాండ్కి వచ్చాము. లోపలికి వెళ్తున్నాము. బండ్లు అక్కడ పార్క్ చేసేసి లోపలికి వచ్చాము. ఇప్పుడు వెళ్ళి మనం బోట్ ఎక్కబోతున్నాం. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా? బోట్ రైడింగ్ వెళ్తున్నాం. 120 అంట మనిషికి వచ్చి. టికెట్ తీసేసుకున్నాం ఇప్పుడే. ఇప్పుడు మనం వెళ్ళి బోట్ ఎక్కబోతున్నాం. బోట్ స్టార్ట్ అవ్వాలంటే చాలా మంది ఉండాలి, ఫిల్ అవ్వాలని చెప్పారు. సో చాలాసేపు వెయిట్ చేసాము. చాలా మంది అయితే వచ్చారు. తర్వాత ఎటకెళ్ళకి బోట్ అయితే ఎక్కేసాము. బోట్ ఎక్కిన తర్వాత స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. అంతవరకు మనమైతే కుదురుగా ఉండం కదా. సో వెంటనే వెళ్ళిపోయి అక్కడ రూఫ్ అయితే ఓపెన్ అయింది బోట్ది. అంకుల్ని అడిగేసాము. అంకుల్ అయితే పర్మిషన్ ఇచ్చేసారు. వీడియో ఫొటోస్ అయితే తీసేసుకున్నాను. చూడండి మీరే. చూపిస్తాను. ఓకే బాయ్. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. చూడండి గైస్, స్టార్ట్ అయింది. రన్ అవుతుంది. వెళ్ళిపోతున్నా.
వెళ్ళిపోతున్నాం. వచ్చేసాము, భవానీ ఐలాండ్లోకి వచ్చేసాం. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం కానీ ఇక్కడ ఏం లేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఏం లేదు గైస్, అన్ని చెట్లు పుట్టలు తప్ప. కాకపోతే ఫోటో షూట్కి నేచర్ చూడడానికి వచ్చే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. మేము అనుకున్నాము వాటర్ యాక్టివిటీస్ అట్లాంటివి ఇంకా చాలా ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము, కానీ మాకైతే ఏం గమనించలేదు. ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నట్టున్నాయి, కానీ అవి ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయో మాకు తెలియలేదు. గైస్ ఇప్పుడు వాటర్ రైడింగ్కి వెళ్ళిపోతున్నాము. వాళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళి లోపలికి వెళ్ళి మేము మా విన్యాసాలు చూద్దరు, మేము వేసే విన్యాసాలు. ఓకే, ఇక మా గీత కూడా వేసేసుకుంది. ఇప్పుడు వెళ్ళబోతున్నాం లోపలికి. ఇద్దరిద్దరు వెళ్ళేలాగా తీసుకున్నాం టికెట్. చూద్దాం. చూడడానికి చాలా భయంగా ఉంది. ఇది చూసారా ఎలా ఊగుతుందో? A few moments later. Oh no! తాబేలు డిప్పలో నుంచి తల బయట పెట్టినట్టుంది. నాకు ఆ సూట్ వేసుకుంటే కామెడీగా అనిపించింది. స్విమ్మింగ్ రాదు, ఏం రాదు ఇద్దరికి, అలాగే బోటింగ్ కూడా రాదు. ఏదో వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ట్రై చేసాము. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. రైడ్ అయితే ఒక్కొక్కరికి 200 పడింది. ఇద్దరు వెళ్ళేలా తీసుకున్నాము. ఇక్కడే వీడియో షూట్ చేసే అన్న కూడా ఉన్నాడు, కాకపోతే ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు. ఒక రైడ్ 40 సెకండ్స్ షూట్ చేస్తే 200 అంట. మేమైతే ఇద్దరికి కలిపి ఒకే వీడియోలో తీయమని చెప్పేసి మాట్లాడుకున్నాము. అట్లాగే తీసిచ్చాడు, ఫొటోస్ కూడా తీశాడు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం గైస్. మీరు కూడా ఎవరైనా వెళ్ళుంటే తప్పకుండా కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఓకే, బాయ్ బాయ్.